హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు సుమలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఈరోజు కంటికి చాలా మంచి ఏదైనా ఆకుకూర అండి, పొనగంటి ఆకుకూర ఫ్రై చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, చాలా మంచిదండి. హెల్తీ కూడా, బోన్స్కి కూడా స్ట్రెంత్ అండి. చాలా ఈ ఆకుకూర మాత్రం అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. ముందుగా ఇది పొనగంటి ఆకు బాగా నీట్గా ఒలుచుకుని నీట్గా 2-3 టైమ్స్ సాల్ట్ వాటర్లో నేను వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి పక్కన. ఇంకా నెక్స్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు అండి, ఈ 3 ఇంగ్రీడియంట్స్ వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి. మరి మాడితే బాగోదు కదా, దోరగా వేయించుకుంటే అది మనకి పప్పులు పంట కింద తగిలి బాగుంటుందండి టేస్ట్. ప్లీజ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. అది ఆ పప్పులు వేగాక ఫ్రెష్డ్ గార్లిక్ అండి, ఒకసారి వెల్లుల్లిని ఇలా కొట్టి పగల కొట్టి వేసేయాలండి, ఇలా దంచి వేసేయాలి. అవి బాగా దోరగా వేగాక కరివేపాకు వేయాలండి ప్లేస్లో. నా దగ్గర కరివేపాకు అందుబాటులో లేదు, నేను అందుకు వేయలేదు. లేకపోతే ఒక కరివేపాకు వేసుకోవచ్చు, బాగుంటుంది, కమ్మగా ఉంటుంది కదా. ఇది సన్నగా కట్ చేశానండి, చూడండి. వాటర్లో కడిగాక మనం కట్ చేసుకోవాలండి. కట్ చేసేసాక వాటర్లో కడగకూడదు. ఇప్పుడు ఏ ఆకుకూర అయినా సరే ఈ ఆకుకూర మొత్తం వేసుకుని బాగా కిందకి పైకి బాగా కలుపుకోవాలండి. అవి బాగా ఊరికే మగ్గిపోతుంది ఆకుకూర, ఏ ఆకుకూర అయినా సరే అంతే కదండి. ఒకవేళ ఎక్కువ మీకు పెద్ద ఆకుగా ఉండి కొంచెం ముదురుగా ఉంది అనుకుంటే కొంచెం వాటర్ ఒకసారి ఇట్లా చిలకరించుకోవచ్చు అండి. వాటరు ఒక 2-3 స్పూన్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇంకా సాల్ట్, పసుపు వేసి వేగనిస్తున్నానండి. సాల్ట్ అయితే చాలా కొంచెం వేయండి, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ నేను చూపిస్తాను. దీనిలో కొంచెం పొడి ఒకటి వేస్తాము సపరేట్గా, ఆ పొడిలో కూడా కొంచెం వేసుకోవాలి సాల్ట్. ఇదిగోండి, దీనికి పొడి ప్రిపేర్ చేసుకున్నామండి. ఇది వేయించిన పల్లీలు అండి, ఒక 2 స్పూన్స్, జీలకర్ర ఒక 1 స్పూను, కారము మనకి సరిపడా అండి, సాల్ట్ కూడా దీనికి తగ్గట్టుగా, ఈ పొడికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. గార్లిక్, వెల్లుల్లి, పుట్నాల పప్పు, ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసుకుని మనం కొంచెం బరకగానండి, చూడండి ఇలా బరకగానే గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. మరి మెత్తగా బాగోదండి. చూడండి, బాగా వేగిపోయిందండి ఆకు, బాగా నూనెలోనే మగ్గిపోయింది. మనం ఏం వాటర్ కూడా వేయాల్సిన పని లేదండి. చూడండి, బాగా మగ్గిపోయి చూపిస్తున్నాను నేను. కాడలు కూడా బాగా మగ్గిపోయినాయండి, లేత ఆకు కాబట్టి పొడి వేసుకోవడమే. పొడి వేసాక బాగా ఎక్కువ వేయించాల్సిన పని లేదండి, ఎక్కువ చాలాసేపు వేయించాల్సిన పని లేదు. ఆ పొడి బాగా కలిసే వరకు వేస్తే సరిపోతుందండి. ఇంకా పొనగంటి ఆకు ఫ్రై రెడీ అండి. చపాతీలోకి బాగుంటుంది, రైస్లోకి కూడా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఒట్టిదైనా అలా తినేయచ్చు వేడివేడిగా, చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. మీరందరూ ఇలా ఉందో ట్రై చేసి చెప్పండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.